అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనూస్ కిచెన్. ఈరోజు రెసిపీ స్పైసీ రోటి పచ్చడి తయారీ విధానం చూద్దాం రండి. కావలసిన పదార్థాలు: గ్రీన్ చిల్లీ, టమోటోస్, జీలకర్ర, ధనియాలు, చింతపండు, శనగపప్పులు, ఆనియన్స్. ఇవన్నీ ఒక్కొక్కటిగా సపరేట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ పప్పులు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకుందాం. గ్రీన్ చిల్లీ హాఫ్ ఫ్రై అయ్యాక తర్వాత దానిలోనే జీలకర్ర, ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి హాఫ్ ఫ్రై అయ్యాక జీలకర్ర, ధనియాలు వేసి కొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిపోయాయండి. ఈ ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. పాన్లో ఆయిల్ వేసుకొని టమోటా ఫ్రై చేసుకున్నామండి. టమోటా ఫ్రై చేసుకునేప్పుడు కొంచెం గల్లుపు వేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుందండి. టమోటా ఫ్రై అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొంచెం చల్లారాక రోట్లో దంచుకుందాం. ఫస్ట్ శనగపప్పులు వేసి మెత్తగా దంచుకోవాలండి. మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసి దంచుకుంటే మెత్తగా మెరుగుతుందండి. ఇది మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు టమోటా వేసుకుందాం. టమోటా వేసుకున్నప్పుడు కొంచెం మెల్లగా దంచుకోవాలండి. చింతపండు వేసుకుందాం. చింతపండు వేయగానే చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మెత్తగా అయిపోయిందండి. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఆనియన్ వేసి దంచుకుందాం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్స్ తీసేసుకుందాం. వావ్, సూపర్గా వచ్చిందండి. సూపర్ కలరు, సూపర్ టేస్ట్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ.